హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా పిండిని కలిపి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అలాగే అరకప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి, అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నింటినీ ఒకే క్వాంటిటీలో తీసుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర తరుగు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చికి బదులుగా కారాన్నైనా వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇంకా పావు టీ స్పూన్ వామును వేసి కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలిపితే పిండి ఉండలు కట్టకుండా ఉంటుందండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండితో దోశను వేసుకోవాలి. దోశను వేసేటప్పుడు పెనం ఇలా వేడిగా ఉండాలండి. దోశను వేశాక దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పాక స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు బొంబాయి రవ్వ ఇంకా బియ్యం పిండిని వేసాం కాబట్టి ఈ దోశను మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుందండి. మొత్తం పిండితో అన్ని దోశల్ని ఇలాగే వేసుకొని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా దోశల్ని వేసినప్పుడు ఒకవేళ పెనానికి అంటుకుపోతే ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో రుద్ది తర్వాత దోశల్ని వేస్తే పెనానికి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలాగే సర్వ్ చేయొచ్చండి. నేనిక్కడ వీటిని పిల్లలు తినడానికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఇలా రోల్ చేసి ముక్కల్లా కట్ చేస్తున్నానండి. దోసని ఇలా ముక్కల్లా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి మీకు నచ్చే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఏ ఊరగాయతో అయినా ఇంకా పెరుగులో ఆవకాయను కలిపైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంట్లో దోస పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పిండిని కలిపి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. కావాలంటే పిల్లలకి టొమాటో సాస్‌తో సర్వ్ చేయొచ్చు. సింపుల్ అండ్ ఈజీ అయిన ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, ఇంకా నైట్ డిన్నర్‌లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని కలిపి ఓసారి ఇలా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.